నేను ఒక రాయిలో చూస్తే మీరు ఒక సిలువలో చూస్తారేమో. సిలువలో దేవుణ్ణి మేము ఎన్నడూ చూడమండి. బాగోయ్ మీకు దండం పెడతా. మరి ఎక్కడ చూస్తారు మీరు అంజలి దేవుణ్ణి? గారు సిలువ దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. సరే, మీరు ఎందులో దైవత్వం ఓకే? చూస్తారు చెప్పండి. ఎందులోని చూడమండి దైవత్వం. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అండి. ఫస్ట్ కమాండ్మెంట్ బైబిల్లో, మరి మీరు చదివారో లేదో తెలియదు, 10 ఆజ్ఞలు ఉంటాయండి. దట్ ఈస్ ద మారల్ స్టాండర్డ్, రైట్? అది జూస్కి కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అది ఇస్లాం రిలీజియన్లోనే కావచ్చు, రైట్? దీస్ మోనోథిజం రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అందులోని ప్రాముఖ్యం ఏంటంటే డు నాట్ వర్షిప్ ద క్రియేషన్ బట్ వర్షిప్ ద క్రియేటర్. రైట్. సో దట్ ఈస్ ది స్టాండర్డ్ మారల్ స్టాండర్డ్ అనమాట. సో అందుకనే యూ షాల్ హ్యావ్ నో గ్రేవెన్ ఇమేజెస్. ఎలాంటి శిల్పాలు కూడా, ఎలాంటి విగ్రహాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి చూసినది ఎవరు లేరు కాబట్టి. సో ఆయనకి ఒక రూపం ఇచ్చేసి ఆయన్ని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అనేది బైబిల్ చెప్తుంది. సో దాన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. రైట్. రైట్, బికాజ్ నేను భగవంతుడిని చూడలేదు, మీరు భగవంతుని చూడలేదు. ఎవరో శిల్పీలు చెక్కినదే మీరు చూస్తున్నది, దాన్ని మీరు పూజిస్తున్నారు. నేను కూడా చూడలేదు. రైట్. యేసుక్రీస్తు నేను చూడలేదు. యేసుక్రీస్తు ఇలా ఉంటాడని ఎవరైనా ఫోటో చెప్పినా వాడికి దండం పెడతా. రైట్. రైట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఇప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళ పండగలైనప్పుడు ఖీర్ అని అవని ఇవని అన్నీ తింటామండి. తింటారా? మరి అన్నీ తింటాం. అప్పుడు ప్రసాదం కాదా అది? కాదండి, దే డోంట్ ఆఫర్ ఇట్ టు ఐడల్స్ కదండి. అచ్చా. సో అక్కడ పట్టుకున్నారు అనమాట మీరు. ఎనీ ఫుడ్ దట్ ఈస్ నాట్, ఇప్పుడు మీ ఇంట్లో పుట్టినరోజులు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, తప్పకుండా వచ్చి తింటాం, కాదనటం లేదు. రైట్. 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 సరే, మీరు భలే ఉన్నారండి. Why don't you respect something we respect అండి? అయ్యో, ఇస్తాను, డెఫినెట్ గా ఇస్తాను. మీరు కాదని అన్నప్పుడు నేను ఇంకేం చేస్తా? బలవంతంగా వచ్చి తినిపించలేను కదా నేను. అబ్బా, చూసారా, బలవంతంగా తినిపించలేంది బలవంతంగా మతం మార్చేయచ్చు అంట. బా, అంత బాగా మాట్లాడతారు చూడండి మీరు. వాళ్ళ మానసిక ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అలాగా అటు సైడ్ వెళ్ళేలాగా చేస్తాయేమో అనేది ఎవరి ఏమండి, డబ్బుడికి అమ్ముడు పోయిన వాడు అసలు ఏ మతానికి చెందినవాడు కాడు. అయితే ఇప్పుడు హిందూ నుంచి లేదా అదరు వేరే మతాల నుంచి క్రిస్టియన్లోకి వెళ్ళేవాడు ఏమీ డబ్బులు పెట్టలేదంటారా? ఎందుకు ఇస్తారండి? ఇచ్చినోడు గాడిద, తీసుకున్నోడు గాడిద. చాలా మీకు ఇచ్చినవాడు గాడిద, తీసుకున్నవాడు గాడిద. సరే, డన్. ముషీరాబాద్లోనే ఎందుకు చర్చి పెట్టడం జరిగిందంటే ఏం చెప్తారు? ముషీరాబాద్లో ఎందుకు పెట్టామంటే అండి, that was the area that God showed me. Is it? Yeah. So when I was asking, when I prayed, so then I was moving about our area lanta nenu chustunappudu, and this is the place that God said I will establish your ministry. So akkada prarambhinchanu. We started off with maybe 12 to 15 people. So today we have about 500-600 people who come, hear the message and they go. కానీ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో కూడా మీకు మంచి. అవునండి, ఎందుకంటే ఇప్పుడే కాదండి, ఆయనకి నాకు సంబంధం 10 years బ్యాక్. నేను మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒకప్పుడు ప్రొడ్యూసరే కదండి. అవును. సో ఆయన మీ దగ్గరికి వస్తుంటారు అప్పుడప్పుడు. ఎందుకు రారండి? ఆయనే స్వయంగా చెప్పింది కూడా. ప్రతిసారి వచ్చినప్పుడు నాకు మనసుకి చాలా శాంతిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. హీ ఫైండ్స్ సమ్ ప్రెజెన్స్ దేర్ కదండి. ఇప్పుడు ఆయన చెప్పని అవసరం లేదు, బట్ వెన్ హీ కమ్స్, రైట్? సో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను. అయ్యో కాదండి, కాదా? సినిమా ఇండస్ట్రీలోనే, అంతేగాని బయట మాత్రం అరేంజ్డ్ మ్యారేజే. shadi.com. కానీ తమిళీని చేసుకున్నట్టున్నారు. తమిళనే చేసింది. అంతేనా? ఓకే. సో ఇంట్లో తమిళ్ మాట్లాడతారా? అయితే నేను నా భార్య తమిళ్ మాట్లాడతాను. 3 ఆడపిల్లలు. ఎస్. ఒకళ్ళు ఇద్దరు కాకుండా 3 ఎందుకు అనుకున్నారు? నేను దేవుణ్ణి 4 అడిగానండి. యాక్చువల్గా మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈ విషయంలో. నేను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజే నా భార్యతో మాట్లాడిందంటే నాకు పిల్లలు చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ. రైట్. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ అండి. ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ.
సో అటు మా మదర్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వీ వర్ నాట్ వెరీ క్లోజ్. అటు మా ఫాదర్ ఫ్యామిలీతో వీ ఆల్మోస్ట్ లిటరలీ గ్రో అప్ యాజ్ ఆర్ఫన్స్. సో నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. రేపు నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుడితే నాకు ఇలా 30-40 మంది నా కళ్ళ ముందు నా కుటుంబము అని చెప్పుకోవటానికి అందుకనే ఆ ఆశతో అడిగాను. అండ్ గాడ్ హర్డ్ మై ప్రేయర్. ఇంటి కూడా ముగ్గురుతో ఆపరేటేనా? ఏమైంది తెలియదు. కాదు, అనిపించిందా ముగ్గురు ఆడపిల్లలు ఒక్క అబ్బాయి అంటే బాగుంది? లేదండి, అలాగే ఏం లేదండి. మనసులో లేదండి, ప్లీజ్ అలాంటిది ఏం లేదండి. హూ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి. ఆరోగ్యంగా చక్కటి బిడ్డల్ని ఇచ్చారు, థ్యాంక్ యూ, అంతే. కానీ రాజశేఖర రెడ్డి గారితో మీరు అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారు? వచ్చాను కదండి, నేను కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ కొద్ది రోజులే, నేనది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు రాలేదు? కొద్ది రోజులు ఏమిటండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను సంతాప సభలు బాబోయ్ ఎన్ని స్థలాలు చేశాను. పర్టికులర్గా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందండి నాకు. ఎందుకంటే అంత వైబ్రెంట్ లీడర్ని నేను మళ్ళీ చూస్తాను చూడను, ఐ రియలీ డోంట్ నో. అంటే ఆ రాజకీయానికే ఒక కళ తెచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. అంటే ఆయన దగ్గర అవ్వడానికి కారణం అంటే యాక్చువల్లీ అంత దగ్గర ఇట్ జస్ట్ కనెక్టెడ్ అండి. ఏ కారణం అనేది లేదు. నాకు ఫస్ట్ ఆరోగ్యశ్రీ అండి, రైట్. మా మదర్కి క్యాన్సర్తో చనిపోయినప్పుడు షీ సఫర్డ్ అ లాట్ అండ్ ఫైనాన్షియల్గా కూడా వీ హ్యాడ్ మెనీ ఆబ్స్టికల్స్. మై ఫాదర్ died of a massive heart attack and we had no money with us. సో అలాంటి సమయంలో నిజంగా డబ్బులు లేని వారికి ఉచితముగా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవ అనేది ఏ నాయకుడు, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మిమ్మల్ని కలవటానికి కారణం అదొక్కటే సార్ అన్నాను. ఆరోగ్యశ్రీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్. ట్రూ. కానీ ఆయన కాలం చేసిన తర్వాత జగన్ గారితో మళ్ళీ మీరు తక్కువ అండి, చాలా తక్కువ. ఐ మీన్ ఆయన కోసం క్యాంపెయినింగ్కి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన పులివెందల నుండి నిలబడినప్పుడు ఆ ఏరియాలంతా అప్పుడు భూమన్ నాగిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ప్రొద్దుటూరు అంతా. ఆయన అండర్లోని మేము క్యాన్వసింగ్ చేస్తాం జగన్ గారికి. దట్ వాజ్ మై లాస్ట్. మొన్న ఐ థింక్ ప్రీవియస్ ఎలక్షన్లో కూడా గెలవలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన టైంలో కూడా అప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, వైజాగ్, కాకినాడ, ఈ ఏరియాల్లోని ఆయన పార్టీ వాళ్ళ కోసం నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం ప్రచారం. అంటే మళ్ళీ రాజకీయాల వైపు చూసే ఉద్దేశం లేదు? ఎందుకు లేదండి, భలేవారు. ఓహో, అంటే మీ మాట ఎంత సౌమ్యంగా ఉంది, ఎందుకు లేదండి చెప్పండి. అయితే ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి వస్తున్నారు? ఇంకా ఏం టాక్స్ జరుగుతున్నాయండి, చెప్తా. నిజంగానా? నిజంగా అండి. ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు? ఇంకా చేసుకోలేదు. సరే, ఇప్పుడు మీరు ఈ క్రిస్టియానిటీ తీసుకోవడానికి ఒక రీజన్ చెప్పారు, మీరు రాజకీయాల్లోకి రావడానికి మళ్ళీ ఒక వాయిస్ అనేది ఉండాలండి కమ్యూనిటీకి. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీరు చూసుకుంటే 1,00,000 మంది సేవకులు ఉంటారండి. 1,00,000 మంది సేవకుల్లో మీరు మినిమం తీసుకున్న 1,50,00,000 1.5 crore పీపుల్, ఒక క్రిస్టియన్స్ అనుకోండి. దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫర్ దెమ్ ఇన్ ద పార్లమెంట్. అటు లోక్సభ అయినా కావచ్చు, రాజ్యసభ అయినా కావచ్చు, వారి గురించి మాట్లాడే నాయకులు లేరు. సో మనం మ్యాక్సిమం చూసుకుంటే 540-550 ఒక ఎంపీస్ అనుకోండి. వేర్ ఇస్ అవర్ వాయిస్ అండి? అప్పుడప్పుడు మాట్లాడేది ఒక్క ఓవైసీ, అంతే. నోబడీ ఎల్స్ స్పీక్స్ ఆన్ అవర్ బిహాఫ్. అంటే మీరు ఈ 1.5 గురించి మీరు ఆలోచిస్తున్నారా? మిగతా వాళ్ళందరూ ఎవరికి న్యాయం జరగట్లేదు? కాదండి. ఫస్ట్ నేను చెప్తాను వాట్ ఈస్ మై ప్రయారిటీ అని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ అ రిప్రజెంటేషన్ ఫర్ అవర్ పీపుల్, రైట్? అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ all the weaker sections. I think they are not getting proper justice, right? Many weaker sections are being sidelined. So దానికోసం నేను తప్పకుండా నేను నిలబడతాను. సో మై కాజ్ ఇస్ జెన్యూన్ అండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఏమిటంటే అండి, ఇప్పుడు వెళ్ళినందుకు సమాజానికి వాళ్ళ కులస్తులకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ జరగాలి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయాల్లోని కొంతమంది మాట్లాడుతుంటే మా కులపొస్తాడు అంటున్నారు కదండి, అంటున్నారు. వాళ్ళని ప్రశ్నించారు కదా మరి, ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళని మా అలాంటి వాళ్ళని అయితే మీరు అడుగుతారు. అదే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా అడుగుతుంటే ఎవరన్నా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను చెప్తున్నా కదండి ఇప్పుడు. సో అండ్ దే ఆర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అండి, రైట్? బట్ వాట్ ఐ షుడ్ ఫీల్, ఇప్పుడు మోదీ గారు కాన్సెప్ట్ నాకు ఒకటి ఆ ట్యాగ్ లైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ అండి, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఆ ట్యాగ్ లైన్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ సపోర్టెడ్ మోడీ in his first election as Prime Minister. I loved every speech of his. But it is unfortunate that certain communities have been sidelined. ఇప్పుడు మీరు మోడీ గారిని ఇష్టపడుతున్నారంటే మళ్ళీ మీ వాళ్ళందరూ మీకు లేదు యాంటీ అలేదు. ఇప్పుడు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఒకటి నేను మోదీ గారిని ఎందుకు ఇష్టపడతానంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు ధైర్యం చేయలేని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు. అందుకని అంటే ఆయన మగాడు, బెండ్ అవ్వని నాయకుడు. అందుకనే ఆయనని మెచ్చుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇంకొకటి ఏమిటంటే మేము చాలా ఇష్టపడే దేశము ఇస్రాయెల్. పివి నరసింహారావు గారు బయలాటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అప్పుడు ఆయన హయాంలో ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇస్రాయెల్కి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్స్తో కలిసి మాట్లాడింది లేదు, ఒక్క మోదీ గారు. రైట్. అండ్ దట్ ఈస్ వై వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఎందుకంటే బైబుల్ ఫస్ట్ చోజన్ పీపుల్ బైబుల్లో ఇస్ ది ఇస్రాయలైట్ పీపుల్, ద జూయిష్ పీపుల్. అక్కడ నుండి క్రిస్టియానిటీ ఉద్భవించింది కాబట్టి, అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి, సో వీ లవ్ దెమ్ యాజ్ అవర్ ఓల్డర్ బ్రదర్. రైట్. అండ్ వీ రెస్పెక్ట్ మోదీ ఫర్ దాట్ అండి. అండ్ ద డిసిషన్స్ దట్ హీస్ టేకెన్. ఈరోజు ఎవరైనా ఎంతైనా క్రిటిసైజ్ చేయండి మోదీ గారిని, నేను ఒకటే అభినందిస్తాను ఏమిటంటే ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అండి. ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈరోజు పెద్ద దేశంలో ఉన్న ప్రధానులు మోదీ గారికి ఇస్తున్న రెస్పెక్ట్ అది మొత్తం ఇండియాకి ఇస్తున్నట్టే. ట్రూ. సో అందుకనే నేను ఆయన అభినందిస్తాను. బట్ ఎస్, ఆయన ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. రైట్. కానీ ఈ మొన్న తమిళనాడులో సింహ గారు అబ్బాయి చేసిన సనాతన ధర్మం మీద వాక్యములు, దాని మీద అది ఆయన అభిప్రాయం అండి. దాన్ని మీరేమనుకున్నారు? నాకేమిటి, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా వాట్ సనాతన ధర్మ ఇస్. సో ఐ రియలీ వుడ్ నాట్ బి, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఎందుకంటే నేను దాదాపు 30-40 మంది మాట్లాడుతుంటే ఒక వర్గమేమో సనాతన ధర్మం ఉండకూడదు, ఒక వర్గం అంటే సనాతన ధర్మం, ఒక వర్గం అంటే సనాతన ధర్మం వల్లనే ఇన్ని డివిజన్స్ మన హిందూ దేశంలో వచ్చాయి. ఎవరు కరెక్ట్ అండి? రైట్. సో ఇంతమంది మాట్లాడుతూ నేను ఎవరిని నిజం చెప్తున్నారని నేను నిర్ధారించాలి? So I really don't know. What is the inner feeling అనేది? That's what I mean. I really don't know what సనాతన ధర్మ is. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ అంటారు, రైట్? ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది ధర్మం, ఎవర్ లాస్టింగ్ ధర్మం. సో వాట్ ఈస్ ది యాక్చువల్, ఇప్పుడు ఎవరు ఏ విధంగా దీనిని, ఈ ధర్మాన్ని ఎవరు ఆలోచనలతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారో, ఏవేవి ఎస్టాబ్లిష్ చేశారో ఐ రియలీ డోంట్ నో అండి. నేను పండితుడిని కాదు, నేను స్కాలర్ని కాదు. నాకు తెలియని విషయంలో నేను నోరు మూసుకోవటము నేను సమంజసం అనుకుంటానండి. పిల్లలు ఏం చేస్తున్నారండి రైట్ నౌ? ఏదండి? మీ పిల్లలు? ఒక పాప 3rd స్టాండర్డ్, ఒక పాప నర్సరీలో ఉన్నది, అదే PP1లో ఉన్నది, ఇంకొక పాప yet to go to school. ఓకే, రైట్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఆ 4 ఫుల్ఫిల్ చేస్తే కానీ మీకు మనశ్శాంతి లేదు. అలాగే అనుకోండి. నాకు జరగాలని ఆశ, మా ఆవిడ అంటుంది నా వల్ల కావటం లేదు అంటుంది. లెట్స్ సీ అండి. మ్యామ్ ఏం చేస్తూ ఉంటారండి? షీ వర్క్స్ ఫర్ ఎన్ IT కంపెనీ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో షీ మేనేజెస్ బోత్ ద ఫ్యామిలీ అండ్ హర్ జాబ్ వెరీ వెల్ అండి. సో ఒకవైపు ఈ పాస్టర్గా ఈ జీవితం, రెండో వైపు నాణానికి రెండో వైపు అన్నట్టు రాజకీయాల్లోకి రాబోదు. అవునండి. సో మళ్ళీ సినిమాలోకి వచ్చే ఉద్దేశం లేదా సార్? వాట్ ఈస్ దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండి? ఏమున్నది చెప్పండి? మళ్ళీ మీ మీడియా వాళ్ళే
నిజంగా మీకు దండం పెడతానండి. అయ్యో ఎందుకో తెలుసా, మీ సినిమా వల్లనే పిల్లలు పాడైపోతున్నారు అంటారు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ సినిమాకి నేనేమంటున్నాను మీడియా అందరూ నన్ను కలిపేసేయండి మొత్తం. ఏమున్నది టెల్ మీ అండి. అంటే ఒక హీరో మీరే చెప్పండి, వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? రియల్ లైఫ్లోని ఒక వ్యక్తి హీరోస్ చేసిన పనులు రియల్ లైఫ్లో ఒక వ్యక్తి బయట చేస్తే వాడిని ఏం చేస్తారు? వాడిని ఏం చేస్తారు? కరెక్టే. సో ఐ డోంట్ వాంట్ టు బీ దట్. యూ వాంట్ టు బి రియల్ హీరో అంటారు. రియల్ లోన బయట ఒకలాగా ఉండాలనేది నా ఆశ అండి. ఉన్నాను అని మాత్రం 100% నేను చెప్పను, బట్ ప్రయాసపడుతున్నాను, ఉండాలనేది నా ఆశ. రైట్? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి దాపరికం ఉంటుందండి. రైట్? కనిపించేవని నిజాలు కావు, నిజాలు ఎప్పుడు కనిపించవు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ట్రూ ట్రూ. మలయాళంలో ఒక సినిమా వచ్చింది, ట్రాన్స్. నాకు తెలుసు. అబ్బా చూసారా మీరు? చూసినప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు హెడ్లైన్స్ లోని ఇది క్రిస్టియన్ ఇంటర్వ్యూ అని దేవుడా పెట్టండి. లేదు సార్, లేదు సార్, అన్నీ కదా. ఇప్పుడు దొరక్క ఒక్కసారి దొరికారు నాకు. అన్నీ మాట్లాడాలి కదా, సినిమాలు మాట్లాడుతున్నాం, రాజకీయాలు మాట్లాడుతున్నాం, మీ పర్సనల్ లైఫ్ మాట్లాడుతున్నాం. ఇది కూడా అంటే మీరు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా బయట? జరుగుతుందండి. ఎందుకు జరుగు? హిందూ రిలీజియన్లో జరగటం లేదా? బాబాలు చేయటం లేదా? ఓహో, అటు వచ్చారా? మరి అటే మీరు ఇటు వస్తే నేను అటు వస్తా, అంతే కదా. ఇప్పుడు దొంగ బాబాలు, దొంగ బోధకులు అన్ని జాతుల్లో అన్ని మతాల్లో ఉన్నారు. నిజంగా అలా దొంగ బాబాలు దొంగ బాబాలనే చెప్తున్నాం కదా మేము కూడా. భలేవారు మీరు, మేము ఖండించినంత బహుశా మీ వాళ్ళు కూడా ఖండించారు. మేము ఖండించినంత నా వీడియోస్ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఐ క్రిటిసైజ్ దోస్ పీపుల్. వాళ్ళే చీడపురుగులు ఈ క్రైస్తవ్యానికి. వాళ్ళలాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఆ దేవునికి అవమానం కలుగుతుంది.